సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన గురించి వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఆయన ఖండించారు. ఈ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, పెట్టుబడులు చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. గతంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా త్వరలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. వచ్చే 6 నెలల్లో గుంతలు లేని రోడ్లు రూపొందుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఏర్పడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, యావత్ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే జరిగిందో ఆ సదస్సుకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ సెక్రటరీస్ కానీ అందరూ కూడా ఆ జరిగినటువంటి పర్యటనలో ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ ఒక మోడల్గా దావోస్లో అందరినీ కూడా ఆకర్షించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అనేక ప్రపంచ దిగ్గజాలు ఒకప్పుడు భారతదేశం అంటేనే 1997లో చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన స్టార్ట్ చేసిన సందర్భంలో భారతదేశం అంటేనే కొత్తగా చూసినటువంటి సందర్భం. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దిగ్గజాలు అందరూ కూడా చూశారంటే మైక్రోసాఫ్ట్ కానీ, మరి టాటా ఏదైతే ఉందో చంద్రశేఖరన్ గారు కానీ, అక్కడికి వచ్చినటువంటి అనేక అతిపెద్ద సంస్థలన్నీ కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారితో చర్చించడం, వాళ్ళ సీఈఓలందరూ కూడా చర్చించడం, దాదాపు -6 డిగ్రీల చలిలో 74 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు దానికి ఇదే ఒక ఉదాహరణ. దాదాపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6,35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు అన్ని రంగాల్లో కూడా అటు రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఇవాళ చూస్తే స్టీల్ ఇండస్ట్రీలో కానీ, ఐటీ సంస్థల్లో కానీ, ఇవాళ ప్రపంచంలో ఐటీలో తెలుగువారిని నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ ఏపీగా ఇవాళ నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. కూడా ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశానికి రెండని కూడా ఆయన చెప్పిన మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా పారదర్శకంగా ముందుకెళ్తుందని చెప్పి అందరికి కూడా చెప్పడం అనేది నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. నిన్న తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనేది, ఆయన చాలా ఎనర్జెటిక్గా అంత చలిగాల్లో మేమందరం కూడా స్వెటర్లు హీటర్లు పెట్టుకుంటే నార్మల్గా ఎప్పుడు ఉండే డ్రెస్లో వెళ్ళి వచ్చి అందరితో కూడా మాట్లాడారని చెప్పి ఒక సాటి తెలుగు రాష్ట్ర మంత్రి మాట్లాడారంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతగాని అపోజిషన్ పార్టీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్ర ప్రతిష్టని నిలబెట్టడానికి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చడమే కాకుండా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను కూడా వెనక్కిళ్ళే విధంగా ఆ ప్రభుత్వ పరిపాలన చూసి పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన సంస్థలని చూసాం. అమర్ రాజా కానీ, లులు కానీ, లేకపోతే అనేక రకాలుగా ఐటీ కంపెనీలు కానీ ఈరోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని చూసి దావూస్ పర్యటన కన్నా ముందే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతూ ఉన్నాయి. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతూ ఉన్నారు. దీన్ని ఈరోజు సోషల్ మీడియా, వైసీపీ అనేక రకాలుగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చడానికి వారు చేసే ప్రయత్నం పారిశ్రామికవేత్తల్లో మళ్ళీ అయోమయాలు సృష్టించాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రానికి మహర్దశ ప్రారంభమైంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్రానికి ఏ పెట్టుబడులు కూడా రాలేదు. ఏ ఇండస్ట్రీస్ రావాలన్నా వెనకడుగేసే పరిస్థితి ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకంతో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాకి దావోస్ పర్యటన కేంద్రంగా మారింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మహర్దశ ఉంది. మరి ఇవాళ అనేక మంది ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పర్యటనలో మనం అందరం కూడా ఎంతో ఆనందించాం. ఎందుకంటే ఈ ప్రాంత వాసులు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా చాలా ఆనందంతో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు వారసుడే కాకుండా ఇవాటి వరకు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళినప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు అందరికీ తెలిసిందే. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయి రాష్ట్రం అప్పులు పాలు చేసేసినటువంటి ఘనత గత ప్రభుత్వం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద అర్ధరాత్రులు కూడా నిద్రపోకుండా పనిచేస్తున్నారు. మనం కూడా చిన్న స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి మనం కూడా అందరం కూడా ఆ స్థాయిలోనే ఆలోచించి అందరం కష్టపడి పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం ముందుకెళ్తుంది. అనేక పెట్టుబడులు వస్తాయి. మచిలీపట్నానికి కూడా ఇవాళ పోర్టు, మెడికల్ కాలేజీ అనేక రావటం వల్ల రోడ్లు కూడా విస్తరణ చేస్తున్నారు, 6 చేస్తున్నారు. దీనివల్ల అనేక కంపెనీలు మచిలీపట్నం కూడా వస్తుంది. మచిలీపట్నానికి కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు, మన కూటమి నాయకుల ఆధ్వర్యంలో మచిలీపట్నానికి మహర్దశ వస్తుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి ఉద్యోగాలకు వెళ్ళక్కర్లా. మనందరం కూడా చూసాం రకరకాల సాకులతోటి కనీసం దావోస్ పర్యటన కూడా వెళ్లకుండా చలేస్తుందని చెప్పి రకరకాల సాకులతోటి ఎగ్గొట్టడం మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో దాన్ని కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. వాళ్ళ యొక్క కమిషన్లు కానివ్వండి, జే ట్యాక్స్ల వల్ల కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, బెస్ట్ పాలసీస్ ఏమన్నాయో వాటన్నిటినీ కూడా మరి పారిశ్రామికవేత్తలందరికీ కూడా వివరించి చెప్పి అనేక రకాలైనటువంటి చాలా ఎంఓఏలు కూడా తీసుకుని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనలో మనందరం కూడా చూస్తాం. ఈ రోజున రాష్ట్రాన్ని మరి వచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే 50,000కు పైగా ఉద్యోగాలు సృష్టించి ఈ రోజున అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ఈ రోజున కల్పన మనందరం కూడా చూస్తాం. కాబట్టి తప్పకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుపై చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, పరిశ్రమలు, చేనేత, పెడన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ఎంఎస్ఎంఈలో భాగంగా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు రెవెన్యూ, టూరిజం, చేనేత, జౌళి, మున్సిపల్ ఆధీనంలో ఉండి గుర్తించిన స్థలాలు ఎంఎస్ఎంకి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పెడనలో కలంకారీ క్లస్టర్ పనులు వేగంగా జరిగేలా చూడాలని, తద్వారా కార్మికుల ఉపాధికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో 15,000 మందికి పైగా కలంకారీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ క్లస్టర్ ద్వారా కలంకారీని ఆధునీకరించి డిజైన్, డెవలప్మెంట్, బ్లాక్ మేకింగ్, కలంకారీలో వాడే రా మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం ద్వారా తక్కువ ధరలకే రా మెటీరియల్ దొరకడానికి వీలవుతుందన్నారు. తద్వారా కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సమావేశంలో పలు సూచనలు చేశారు. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ బి ప్రసాద్, కార్యదర్శి జంపాల శ్రీను సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, బందర్ ఆర్డీఓ కె స్వాతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎంఆర్ వెంకట్రావు, పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, తహసీల్దార్ అనిల్, జిల్లా టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. అర్చకులు, పురోహితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకువెళ్తామని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లొల్ల కుటుంబ శాస్త్రి తెలిపారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లొల్ల కుటుంబ శాస్త్రి, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చక పురోహితులు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా వేద పండితులకు నారా లోకేష్ ఎన్నికల వాగ్దానంలో చేసిన విధంగా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తున్నారని, అర్హులైన వారికి అప్లై చేసుకోవచ్చన్నారు. త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్ నియామకం జరుగుతుందని వారు తెలిపారు. బ్రాహ్మణులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామని కుటుంబ శాస్త్రి ఫణికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్క రామకృష్ణ, రెండుచింతల సూర్యనారాయణ శర్మ, తంగిరాల రామకృష్ణ శర్మ, రేమణి రాము, చిత్తపు లీలాప్రసాద్, జొన్నలగడ్డ శ్రీనివాస్, పిల్లలమరి శ్రీను, మన్నవ రామకృష్ణ, కృతివేణు ప్రసాద్, జొన్నలగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కుటుంబ శాస్త్రిని పలువురు ఘనంగా సత్కరించారు. మా ప్రియమిత్రుడు ఉపాధ్యక్షులైనటువంటి లొల్లా కుటుంబ శాస్త్రి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికైనందుకు వారికి కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘ సభ్యులతో అందరితో తరఫున ప్రెసిడెంట్గా ఆయనకి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క భవన నిర్మాణానికి కొల్లు రవీంద్ర గారు, గొర్రిపర్తి గోపీచంద్ గారు, దేశు సుబ్రహ్మణ్యం గారు సహాయ సహకారాలు అందించి ఈ సంఘ భవనాన్ని మాకు ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రకటించుకుంటున్నాము. అలాగే మా అధ్యక్షుల వారు, మా యొక్క కోశాధికారి, సెక్రటరీ గారు, అలాగే ఫణికుమార్ గారు, మా సంఘ సభ్యులు 50 మంది కూడా మా కుటుంబ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో మొన్న విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్ర అర్చక పురోహిత సంక్షేమ సంఘం మీటింగ్లో మరి మన మచిలీపట్నం వాసి అయినటువంటి లొల్లా కుటుంబ శాస్త్రి గారు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అర్చక పురోహితులు ఏ సమస్య ఉన్నా సరే నేనున్నానంటూ మరి ఆయన ముందర ఉండి ఆ సమస్యను తీర్చే విధంగా కృషి చేసే వ్యక్తి. ఆయనకి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి మరి ఆయనకి అక్కడ అందరూ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. మచిలీపట్నం నుంచి కూడా మేము ఆ రోజున పెద్ద ఎత్తున వెళ్ళటం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ అర్చక పురోహితులు మేము ఇంటింటికి వెళ్ళి ఎన్నికల్లో తిరిగినప్పుడు వాళ్ళు రకరకాలైన సమస్యలు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొన్ని అందడం లేదని, అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు కావాలని చెప్పి, అలాగే రాత్రిపూట ఏదన్నా కార్యాలకి శుభకార్యాలకి సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. ఈరోజు ఈ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం సభ్యులందరూ కూడా మొన్న 24వ తేదీ విజయవాడ లబ్బిపేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి మొత్తం గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం మిత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది అర్చకులు, పురోహితులందరూ కూడా ఆ రోజు లబ్బిపేట రావడం జరిగింది. వాళ్ళందరి యొక్క సమక్షంలో నన్ను ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీ వేమూరి ఆనంద సూర్య గారు నియమించడం జరిగింది. రేపు రాబో రోజుల్లో అర్చకులకి, పురోహితులకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశలో మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యలన్నిటి మీద అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వేటూరి సుందర రామూర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
సుప్రసిద్ధ తెలుగు సినీ పాటల రచయిత స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి దివిసీమవాసి కావటం గర్వకారణమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేటూరి సుందరరామూర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేటూరి చిత్రపటానికి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు సినీ పాటల స్థాయిని పెంచి ఎన్నో అద్భుతమైన గీతాలు వేటూరి కాలం నుంచి జాలువారాయన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అపరాల పంటలో బంగారు తీగ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో అపరాల పంటలో బంగారు తీగ సమస్య రైతు తీవ్రంగా వేధిస్తోందని, ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మొదటి పంటగా వరి, రెండో పంటగా మినుము పండిస్తారు. ఈ ఏడాది నియోజకవర్గంలో సుమారు 30,000 ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా పొలంలోకి బంగారు తీగ చేరి పంటకి నష్టం వాటిల్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు వారి పంటలో వచ్చే ఆదాయం ఖర్చులకి పోయినా మినప పంటలో ఎంతైనా కొంత లాభం వస్తుందని ఆశతో సాగు చేస్తున్నారు. కానీ ఈ బంగారు తీగ రావడంతో మందులు అధికంగా ఖర్చు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదికి ఎకరానికి 7 నుంచి 9 బస్తాలు దిగుబడి రాగా ప్రస్తుతం 3-4 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బంగారు తీగ తీసేందుకు రైతులకు ఎకరానికి 5,000 చొప్పున కూలీ అవుతుందని రైతులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి ఏ మందులు పిచికారీ చేయాలో తెలపాలంటూ రైతులు కోరుతున్నారు. మందుల వ్యవసాయ అధికారిని సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలు చల్లిన 3 రోజులకే పెండమిథిలిన్ 1.5 లీటర్ మందులు ఇసుకలో కలిపి పిచికారీ చేయాలని, తేమ కోసం 200 లీటర్ల నీటిని ఎకరాకు పిచికారీ చేయాలని, తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎమజిత్పర్ 1.5 లీటర్ మందు చేస్తే దాదాపు ఈ బంగారు తీగ వ్యాప్తి అరికొట్టొచ్చన్నారు. పొలంలో వచ్చే బంగారు తీగపై రైతులకు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2 ఎకరాలు అటు వరకే 8-9 బత్తాలు అయింది. ఇప్పుడు 4 బత్తాలు 3 బత్తాల కంటే ఏనం అయిపోతుంది. ఆ ఖర్చులకు చాలతలా. సుమారు ఎంతమంది పీకటాకి వస్తున్నారు? 2 ఎకరాలకి 20 మంది అవుతారు. 20 మంది అవుతారు. సుమారు ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 5,000 వచ్చే ఎకరానికి. 5,000. ఏది బంగారపు తీగ? బంగారపు తీగ అండి. అది సందు లేదు. బంగారపు తీగ సందు లేదు అసలు. అంత అన్నిటిలో కూడా దిగుబడి తగ్గిపోతుందండి. బంగారపు తీగే దిగుబడి తగ్గిపోతుంది. ఇటువరకు 8-9 అయ్యేది. గత 3-4 సంవత్సరాల నుంచి మరీ దిగుబడి రావట్లా. 3 బత్తాలు 4 బత్తాల కంటే ఎక్కువ అవట్లా. అవి కూడా ఖర్చులు చాలతలా. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోయిన వల్ల ఇక ఏం పని జరగతల్లా. ఖర్చులు చాలతల్లా తీసిన వల్ల. నాగాలింగ మండలం. నా పేరు మండల పరమేశ్వరరావు గారు. నేను ఒక 20 ఎకరం వ్యవసాయం చేస్తూ ఉంటాను కౌలుకి. గతంలో అయితే ఈ బంగారపు తీగ లేదు, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల బట్టి ఈ బంగారపు తీగతో మేము చాలా బాధపడిపోతున్నాము. బంగారపు తీగ వచ్చి మినుము పైకి గోడేసేసి అనగదొక్కేసేసి ఏమీ లేదు. వ్యవసాయంలో అంటే వడ్డల్లో ఏమీ లేకపోయినా మినువుల్లో ఏదన్నా లాభం ఉంటుంది అనుకుంటే దానికి కూడా ఈ బంగారపు తీగ ఎక్కువైపోయి మరి మినువులు కూడా అవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టిపోయింది. రైతులు చాలా ఇప్పుడు రైలు చెరువులే పోయినాయి అనుకుంటే ఈ వ్యవసాయం కూడా మాకు అంత మాత్రం అయిపోతే ఇంకా మేమేం తినాలి? కౌలుకేసేవాళ్ళం. మరి దీన్ని ఆలోచించి మరి దీన్ని అరికట్టే మార్గం ఏదన్నా అవకాశం ఉంటే చేయాలని మేము కోరుతున్నామండి. సుమారుగా ఈ బంగారపు తీగ తీయాలంటే ఈ కూలీలను పెట్టి ఎకరానికి 4-5 రూపాయల కాడికి అవుతుంది. మరి ఈ బంగారపు తీగ 20 ఎకరానికి నేను తీయాలంటే ఈ 5,000 చొప్పుని ఎంత అవుతుంది? నాకు ఎంత మిగులుతుంది? మరి దాన్ని బట్టి మీరు ఆలోచించి చేయండి. అధికారులు దీని పైన తక్షణమే చర్య తీసుకుంటారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఈ నెల 31న ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ పాలక వర్గం తెలిపింది. ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆలయ నిర్వాహకులు మోటమరి బాబా ప్రసాద్, సామ కాంతారావు, హయగ్రీవరావు, మామిడి మురళీకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు, అనంతరం అమ్మవారి ఊరేగింపు జరుపుతున్నట్లుగా తెలిపారు. ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు, ఆర్యవైశ్య సంఘాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31వ తారీఖు
శుక్రవారం నాడు మాఘశుద్ధ విధియ రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం అమ్మవారికి 5 గంటలకల్లా పంచామృతాలతో ఇవే విశేష పళ్ళ రసాలతో అభిషేకాలు, తదుపరి అమ్మవారికి పూల అలంకరణ, అట్లాగే హోమ కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమం మహిళా మండలి వారిచే అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి 5 గంటల నుంచి 12 గంటల వరకు కూడా విశేషంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 5:30 గంటలకి మహిళా మండలి వారిచే పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కనికాపరమేశ్వర దేవస్థానం తరఫున ప్రతి ఏటా కూడా జరిగే విధానం. అంతేకాకుండా ఈ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక మంచి కార్యక్రమాన్ని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మరి పట్టు వస్త్రాలు ఇచ్చి అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పాన్ని చేసినందుకు మరి కనికా దేవస్థానాల తరఫున మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘాల తరఫున అన్ని దాని తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము అన్నదండలుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా ప్రభుత్వం కార్యక్రమం చేసినందుకు మేము ధన్యవాదాలు. కన్యకాపరమేశ్వర దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి అన్ని రకాల పలరసాలతో అభిషేకం జరుగుతుంది. తర్వాత అలంకారం చేయడం, తర్వాత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హోమం కార్యక్రమం కూడా ఉంది. ఆ అన్ని కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం మహిళా మాతలచే జ్యోతులతో పెద్ద ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ కార్యక్రమంలో ఉదయాన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క అభిషేకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కావున మీరు అందరూ కూడా విచ్చేయండి. అదే కాకుండా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, రవీంద్ర గారు కానీ, మన లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా దేవాలయం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తప్పకుండా ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై జై వాసువి. శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 31/1/25 తారీఖు శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవపేతంగా 5 గంటల నుంచి ప్రారంభం. ఈ యొక్క కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రత్యేక పండుగ కింద ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులకి వారందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘాలు మా కనికాపరమేశ్వరి దేవస్థానం తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం పొద్దున్నే 5 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ కార్యక్రమాలు, అమ్మవారి అగ్ని ప్రవేశం చేయటం, హోమం కార్యక్రమం, సాయంకాలం 5:30 గంటలకు ఆడపడుచులు జ్యోతులతో ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్ని కార్యక్రమంలో కూడా భక్తులందరూ విరిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది. మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 5న ముంబై వెళ్లగా అక్కడ చంద్రభాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపేయడం జరిగిందన్నారు. ఈ కేసుకి సంబంధించి నిందితుడిని ముంబై ఉమెన్స్ కోర్టులో ఉరిశిక్ష వేయడం దాన్ని ముంబై హైకోర్టు కూడా సమర్థించిందన్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు మరి నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా
మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్ట్ కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం. నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కు ఎస్పీ గంగాధర్రావు రాగా అవనిగడ్డ డీఎస్పీ తాళూరి విద్యశ్రీ, సిఐ గాజుల యువకుమార్, ఎస్ఐ కొప్పిశెట్టి శ్రీనివాసరావులు ఘన స్వాగతం పలికారు. సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించడం, ఎస్పీ స్టేషన్ రికార్డులు పరిశీలించడంతో పాటు నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని సిబ్బందికి వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో పలు విషయాలు ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచినట్లుగా పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇవి కానీ, లేదా నేర పరిశోధన అంటే కేసును ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నాలజీ డ్రివెన్గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ముందుగా ఈ పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అవసరత ఉంది. సో ఆ డ్రోన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం 18 సీసీటీవీ కెమెరాస్ అవనిగడ్డ పట్టణ ప్రాంతాన్ని కవర్ చేసుకుంటూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి కాకుండా టెంపుల్స్లో ఈ మధ్యకాలంలో కొన్ని కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. అవి కాకుండా మనం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్ 100 కెమెరాస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా మేము కొద్ది రోజుల్లోనే మంచిగా ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే, డోనర్స్ కానీ, ఎవరైనా ఫిలాంథ్రపిస్ట్ కానీ, లేదా బ్యాంక్స్ కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. సో ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది కాబట్టి మేము మా సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ బ్యాంకు మేనేజర్స్ని కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్లో ఏదైనా ఉంటే ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి వాటి బ్యాకప్ పోలీస్ స్టేషన్లో ఉంచాలనేటువంటిది సూచనలు చేయడం జరిగింది. సో క్రైమ్ ఫ్రంట్కి వచ్చినట్లయితే ఇదంతా కూడా చాలా వరకు యూఏ కేసెస్ బాగా తగ్గాయి. మేము ఈ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒక 2 రోజుల క్రితం క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ మోరార్లెస్ అవనిగడ్డ పోలీస్ స్టేషన్ అనేది పీస్ఫుల్ పోలీస్ స్టేషన్. అలాగే మా సిఐ గారు, అలాగే మనకి అవనిగడ్డ సబ్ డివిజన్కి డైరెక్ట్ డిప్యూటీ డివైఎస్పీ మేడం కూడా వచ్చారు, విద్యాశ్రీ గారు. వారికి కూడా ఈ యొక్క మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి ఇక్కడ క్రైమ్ ప్యాటర్న్ ఎట్లా ఉందనేది అవగాహన చేసుకొని, అట్లాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ విషయంలో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.